సైబర్ కేటగాళ్లపై బ్యూటీ ఫైర్. ఫేక్ అకౌంట్ అభిమానులను అలర్ట్ చేసిన మీనాక్షి చౌదరి. టాలీవుడ్ స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి తాజాగా ఒక సైబర్ మోసంపై స్పందిస్తూ అభిమానులను అప్రమత్తం చేశారు. కొందరు కేటగాళ్లు ఆమె పేరు, ఫోటో మరియు నకిలీ ఫోన్ నంబర్తో సోషల్ మీడియాలో మోసానికి పాల్పడుతున్నట్లు నటి గుర్తించారు. ఈ వ్యవహారాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా రద్దు చేస్తూ ఆ నంబర్ నుండి వచ్చే కాల్స్ లేదా మెసేజ్లను నమ్మవద్దని, వెంటనే రిపోర్ట్ చేయాలని నేటి జనాలను కోరారు. ప్రస్తుతం వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న మీనాక్షి అక్కినేని నాగచైతన్య సరసన హై బడ్జెట్ మైథలాజికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'లో దక్ష అనే పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. టాలీవుడ్ లక్కీ బ్యూటీ మీనాక్షి చౌదరి తాజాగా ఒక సైబర్ మోసంపై స్పందిస్తూ అభిమానులను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదిక సెలబ్రిటీల పేర్లతో నకిలీ ఖాతాలను సృష్టించి మోసాలకు పాల్పడే ముఠాలు ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు కేటగాళ్లు మీనాక్షి చౌదరి పేరు, ఆమె చిత్రాలు మరియు ఒక ఫోన్ నంబర్ను వాడుకుంటూ ఇండస్ట్రీ వర్గాలతో పాటు సాధారణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ విషయం నటి దృష్టికి రావడంతో ఆమె వెంటనే స్పందించారు. తన రూపాన్ని, పేరును తప్పుగా వాడుకుంటూ ఆ నకిలీ వ్యక్తి వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా స్క్రీన్షాట్లతో సహా బయటపెట్టారు. తన అధికారిక ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా సదరు ఫేక్ నంబర్ను షేర్ చేస్తూ, ఈ నంబర్ నుండి ఎవరికైనా కాల్స్ లేదా మెసేజ్లు వస్తే దయచేసి నమ్మకండి, అది నేను కాదు, వెంటనే ఆ నంబర్ రిపోర్ట్ చేయండి అంటూ అభిమానులను కోరారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చిన నేటి జనాలను ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఫెమినా మిస్ ఇండియా 2018 రన్నరప్గా నిలిచిన మీనాక్షి చౌదరి మోడలింగ్ రంగం నుండి వెండితెర పరిచయం అయ్యారు. 2021లో సుశాంత్ సరసన నటించిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2022లో అద్విశేష హీరోగా నటించిన హిట్ 'ది సెకండ్ కేస్' చిత్రం ఆమె కెరియర్లో మొదటి భారీ కమర్షియల్గా విజయం నిలిచింది. ఈ థ్రిల్లర్ మూవీ సక్సెస్తో ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. స్టార్ హీరోల సరసన క్రేజీ సాంగ్స్లో ఆ తర్వాత వరుసగా పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటూ స్టార్ లీగ్లోకి చేరిపోయారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'గుంటూరు కారం' చిత్రంలో నటించే ఛాన్స్ దక్కుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. గతేడాది చివర్లో దుల్కర్ సల్మాన్ సరసన నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా మీనాక్షి నటనకు మంచి ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఆపై 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి చిత్రాలతో డబుల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు ఆమె. నటిగా కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన క్యారెక్టర్స్ ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. ఈమె నటనకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక గామా అవార్డ్స్ 2025లో ఉత్తమ నటి పురస్కారం కూడా లభించింది.